చూస్తున్నాం. ఢిల్లీలోని మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రియుడితో కలిసి ప్రియురాలు ప్రెజెంట్ ఎవరినైతే ప్రేమిస్తూ ఉందో ప్రియుడిని ఏకంగా చంపేసిన ఘటన అయితే వెలుగులోకి వస్తుంది. దారుణంగా కూడా ప్రియురాలు హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్లో మృతి చెందినట్లుగా కూడా చిత్రీకరించే సంఘటన అయితే తెలుస్తూ ఉంది. మృతుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లుగా లంకేష్ మీనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. గాంధీ విహార్లో ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్లో నివాసం ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియురాలు అమృత చౌహాన్, ప్రియుడు లంకేష్ మీనా ఇటు ప్రియురాలి ప్రైవేట్ వీడియోలో ప్రియుడు చిత్రీకరించారు. తన ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ కోసం ప్రియుడు లంకేష్ను హత్య చేసేందుకు అమృత చౌహాన్ స్కెచ్ వేసింది. దీనికి సంబంధించి మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్ ఆయన సహచారంతోనే ఆయనతో పాటు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది. దీనికి సంబంధించి అతడి ఫ్రెండ్ సందీప్ కుమార్ సాయం కోరాడు అమృత్. ఈ ఘటన అక్టోబర్ 6న లంకేష్ ఫ్లాట్కు వెళ్ళి మరి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీపై వైన్, నెయ్యి పోసి గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి నిందితులు నిప్పంటించారు. మొదట గ్యాస్ ప్రమాదంగానే ఇటు పోలీసులంతా కూడా భావించారు. అనంతరం డెడ్ బాడీపై గాయాలు ఉండడంతో ఇది హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ డెడ్ బాడీని పరిశీలించిన అనంతరం కూడా డెడ్ బాడీపై పలు గాయాలు ఉండడంతో ఇది గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిన ప్రమాదం కాదు, దీనిపై ఎవరో హత్య చేసి ఉన్నారు అన్న కోణంలో పోలీసులు అయితే దీనిపై లోతుగా విచారణ చేసిన అనంతరం దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో హత్యకి ముందు సిసి ఫుటేజ్లో ముగ్గురు వెళ్ళిన దృశ్యాలను అయితే పోలీసులు తీసుకున్నారు. అనంతరం వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లుగా కూడా నిందితులంతా ఒప్పుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీలోని ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. అక్టోబర్ 6న లంకేష్ ఫ్లాట్కి వెళ్ళి మరి వీళ్ళ ముగ్గురు హత్య చేశారు. మొదటిగా అటు ప్రియురాలు ఎవరైతే ఉన్నారో తన మాజీ ప్రియుడితో కలిసి తన వీడియోలకి సంబంధించి అసభ్యకరంగా చిత్రీకరించాడు అన్న కోణంలో అన్న కోపంతో ఆమె తన మాజీ ప్రియుడితో హెల్ప్ తీసుకుని తన మాజీ ప్రియుడు తన స్నేహితుడి ద్వారా ఈ హత్యకు పాల్పడ్డారు. 6వ తారీఖున అంటే అక్టోబర్ 6న ఎక్కడైతే లంకేష్ తన ఫ్లాట్లో ఉంటున్నారో అక్కడికి వెళ్ళి ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతరం కూడా అతని హత్య చేసిన అనంతరం ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆనవాళ్లు బయటికి రావద్దు, తనంతట తానే చనిపోయారనే విధంగా చిత్రీకరించేందుకు అగ్ని ప్రమాదంగా కూడా దీన్ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్లుగానే వాళ్ళు అక్కడికి చేరుకొని హత్య చేసి బాడీపై నెయ్యి అలాగే మరికొన్ని పెట్రోల్ పోసి అనంతరం గ్యాస్ సిలిండర్ని వెలిగించారు. సో ఒక్కసారిగా కూడా అక్కడ మంటలు చెలరేగి అక్కడే తన బాడీ కాలి బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ये 6 अक्टूबर को फायर एक्सीडेंट की कॉल थी हमारे पास कि एक कमरे में गांधी विहार में ब्लास्ट हुआ है जिसमें एक बंदे की डेथ हो गई है। वहाँ पे जब पहुंचे तो इनिशियली हमने एक्सीडेंट के हिसाब से उसकी इन्वेस्टिगेशन स्टार्ट करी है और उसके अंदर सीन ऑफ क्राइम का जो एग्जामिनेशन हुआ है और उसमें जो चीज़ें जैसी थी प्लस उसका जो बैकग्राउंड है और उसके फ्रेंड्स फैमिली वगैरह को जो एग्जामिन किया गया तो उसमें सामने आया कि शक है कि किसी ने ये जानबूझ के ऐसा किया हुआ हो सकता है। तो इसमें हमने जब इसकी सीसीटीवी फुटेजेस वगैरह आसपास चेक करना स्टार्ट किया तो हमें घटना से थोड़ा टाइम पहले सस्पिशियस मूवमेंट दिखाई देता है और उसी सस्पिशियस मूवमेंट में हम लोग सस्पेक्ट्स को आइडेंटिफाई करके उनके फ़ोन स्विच ऑफ होते हैं। तो क्राइम के बाद उन्होंने फ़ोन स्विच ऑफ कर दिया था और इधर उधर वो भाग जाते हैं। तो उनको ओवर ए पीरियड ऑफ 4-5 डेज हमने मुरादाबाद से तीनों को अरेस्ट किया और अरेस्ट करके जब पूछताछ हुई तो पूरी वारदात का खुलासा हुआ। इसमें 3 लोगों ने इस पूरी वारदात को अंजाम दिया है। एक जो डिसीज्ड है उसी की फ्रेंड है अमृता चौहान जो उसके बताते हैं कि लिविंग में साथ में रहते थे लास्ट 1 साल से। उसके अलावा उसका एक पुराना फ्रेंड था सुमित कश्यप जिसका एलपीजी सिलेंडर का काम था और उसके अलावा एक और बंदा है संदीप जो एसएससी सीजीएल की तैयारी करता था। जो अमृता थी वो फॉरेंसिक की स्टूडेंट थी और काफ़ी टीवी पे क्राइम सीरीज वगैरह देखती थी तो शी वॉज हैविंग नॉलेज और ऐसा उसका एटीट्यूड था। तो इन्होंने क्या किया उस दिन रात में गए हैं पहले झगड़ा हुआ है क्योंकि लड़की का ये एलिगेशन है कि लड़के के पास कुछ ऑब्सीन वीडियोज थे इसके जिसको वो डिलीट नहीं कर रहा है डिस्ट्रॉय नहीं कर रहा है तो इस वजह से उसने ये वारदात को अंजाम दिया है। तो उसमें उन्होंने स्ट्रैंगुलेशन किया और उसके बाद उसके ऊपर तेल घी वगैरह डाल के आग लगा दी और जो एलपीजी वाला जो बंदा है जो एलपीजी पे जानकारी रखता है उसने सिलेंडर का रेगुलेटर खोल के सिलेंडर पास में रख दिया ताकि थोड़े टाइम में वो निकल जाए वो फट जाए और लगे कि सिलेंडर में ब्लास्ट हुआ वजह से डेथ हुई है। तो ये उनका पूरा था बट फॉर्चुनेटली वी वर एबल टू आइडेंटिफाई एंड वी वर एबल टू पिन डाउन द सस्पेक्ट्स एंड अनर्थ द होल कॉन्स्पिरेसी और इसके बाद हमने इनको गिरफ्तार किया मुरादाबाद से।
ये 6 अक्टूबर को फायर एक्सीडेंट की कॉल थी हमारे पास कि రైట్ మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ ఘటన అక్టోబర్ 6న చోటు చేసుకోవడంతో ముందుగా తనని తానే అటు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ఇటు అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే వాళ్ళు ప్లాన్ చేసిన అనంతరం కూడా డెడ్ బాడీపై పలు గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానం రావడంతో కూడా దానిపై విచారణ చేశారు. అనంతరం తామే హత్య చేసినట్లుగా కూడా ముగ్గురు నిందితులు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హత్య చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ప్రజెంట్ ఈ ఘటనకి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, వారిపై ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? శివ, ఢిల్లీలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రియుడితో కలిసి ఉన్న ప్రియుడిని అత్యంత దారుణంగా ప్రియురాలు హతమార్చిన ఘటనను పోలీసులు గుర్తించారు. అయితే హతమార్చిన అనంతరం అది ఫైర్ యాక్సిడెంట్ లో మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. అయితే గాంధీ విహార్ లో ఒకే ఫ్లాట్ లో ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. ప్రియురాలు అమృత చౌహాన్, అలాగే ప్రియుడు రంకేష్ మీనా 32 సంవత్సరాలు, అమృత చౌహాన్ కు 21 సంవత్సరాలు, ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే గతంలో ఇద్దరు సన్నిహితం ఉన్న సమయంలో తీసిన వీడియోస్ ఏవైతున్నాయో ప్రైవేట్ పార్ట్స్ వీడియోస్ సంబంధించిన దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కోసం ప్రియురాలు హత్య చేసినట్లుగా ప్రియుడు రంకేష్ ను హత్య చేసేందుకు అమృత స్కెచ్ వేసింది. ఇందుకు మాజీ ప్రియుడు గతంలోనే అతనికి మరొక వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి. ఆ మాజీ ప్రియుడు సహకారం తీసుకుని ప్రస్తుతం ఉన్న ప్రియుడు రంకేష్ మీనాను హత్య చేశారు. అక్టోబర్ 6న రంకేష్ ఫ్లాట్ కు వెళ్లి అక్కడ అనంతరం డెడ్ బాడీపై వైన్ పోసి గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి అందించిన నిందితులు అది మరి గ్యాస్ ప్రమాదంగానే భావించారు. అంటే అదొక ముందుగానే హత్య చేసిన తర్వాత వాళ్ళు మంటలు అంటించి అది గ్యాస్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది పోలీసులు కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత డెడ్ బాడీపై గాయాలు ఉండటంతో హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ముందు అసలు హత్య కోణం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే హత్యకు ముందు సీసీ ఫుటేజ్ లో ముగ్గురు వ్యక్తులు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అందరినీ కూడా ఎవరైతే ముగ్గురు వ్యక్తులు వారిని తీసుకుని అదుపులోకి తీసుకుని విచారిస్తే హత్య చేసినట్లు కూడా ముగ్గురు కూడా ఒప్పుకున్నారు. మాజీ ప్రియుడు మరొక వ్యక్తిని తీసుకుని అంటే సుమిత్ కశ్యప్, అతని ఫ్రెండ్ సందీప్ కుమార్, మరోవైపు అమృత, వీరు ముగ్గురు కూడా కలిసి ఈ హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అతన్ని గాయపరిచిన తర్వాత హత్య చేశారు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీకి మంటలు అడ్డుకునేలాగా కూడా గ్యాస్ లీక్ చేసి అక్కడ తగలబెట్టిన తర్వాత అది గ్యాస్ ప్రమాదంగా కూడా అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో కూడా పోలీసులు కూడా నమ్మించారు. కానీ ఫైనల్ గా ఇటు కుటుంబ సభ్యులు కానీ మరోవైపు ఇటు పోలీసులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేసి డెడ్ బాడీ పైన గాయాలు ఉన్న నేపథ్యంలోనే వారికి అనుమానం రావడంతో హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత అనుమానితంగా వీరు ముగ్గురు కూడా తిరుగుతూ ఉన్న నేపథ్యంలోనే వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని విచారించారు. ఫైనల్ గా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఎందుకు హత్య చేయడం అని చెప్పి అడిగిన నేపథ్యంలో హార్డ్ డిస్క్ కోసం ప్లస్ వారిద్దరు సరిహద్దు ఉన్న సమయంలో తీసిన వీడియోస్ కోసం అతను వీడియోస్ తీసి హార్డ్ డిస్క్ లో స్టోరేజ్ చేసిన నేపథ్యంలో హార్డ్ డిస్క్ కోసం అతన్ని హత్య చేసినట్లు మాజీ ప్రియుడు అలాగే అతని ఫ్రెండ్ సహకారం తీసుకుని హత్య చేశామన్నట్టు కూడా అమృత పోలీసుల విచారణలో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఓకే శివ, థ్యాంక్ యూ. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ ఘటనంతా కూడా ఢిల్లీలోకి వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని దారుణంగా ప్రియురాలు హతమార్చింది. ఫైర్ యాక్సిడెంట్తో ముందుగా ఆయన మృతి చెందినట్లుగా కూడా వారు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. గాంధీ విహార్లో ప్రియుడు అలాగే ప్రియురాలు ఇద్దరు ఒకే ఫ్లాట్లో నివాసం ఉంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రియురాలు అమృత చౌహాన్, ప్రియుడు రంకేష్ మీనా ఇద్దరు కూడా ఒకటి నివాసంలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రియురాలి ప్రైవేట్ వీడియోలు
ప్రియుడు చిత్రీకరించారు. దీనికి సంబంధించి కూడా తన ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ కోసం ప్రియుడు రంకేష్ను హత్య చేసేందుకు అమృత చౌహాన్ అయితే స్కెచ్ వేసింది. దీనికి సంబంధించి మాజీ ప్రియుడు ఎవరైతే సుమిత్ కశ్యప్ ఉన్నాడో ఆయన దగ్గర నుంచి కూడా ఆమె సహాయం తీసుకుంది. అనంతరం అతడి ఫ్రెండ్ సుమిత్ కశ్యప్ ఎవరైతే ఉన్నాడో తన ఫ్రెండ్ సందీప్ కుమార్ సాయం కూడా కోరాడు అమృత. ఇద్దరు మొత్తానికి ముగ్గురు కలిపి ఇటు రంకేష్ మీనానైతే హత్య చేశారు. ఈ ఘటన అంతా కూడా అక్టోబర్ 6న చోటు చేసుకుంది. వీళ్ళు వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళి మరి కూడా హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీపై వైన్ అలాగే నెయ్యి పోసి వాళ్ళని గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి అంటించారు నిందితులు. మొదట గ్యాస్ ప్రమాదంగానే ఇటు పోలీసులు ఈ ఘటనంతా భావించారు. అనంతరం డెడ్ బాడీపై పలు గాయాలు ఉండడంతో దీన్ని ఎవరో హత్య చేశారు అతనిని, ఇదంతా అగ్ని ప్రమాదం వల్ల జరిగిన సంఘటన కాదు, ఇది హత్యకు సంబంధించిన ఘటన అంటూ కూడా పోలీసులు అయితే అనుకున్నారు. సో అనంతరం కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దానిపై దర్యాప్తు చేసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. అదే ఫ్లాట్ కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో ముగ్గురు వెళ్తున్న దృశ్యాలను చూసి వీరి ముగ్గురే ఈ ఘాతకానికి పాల్పడ్డారు అన్న కోణంలో వారి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వారిని విచారిస్తే మేమే హత్య చేశామంటూ కూడా ముగ్గురు పోలీసులు ఎదుట లొంగిపోయారు. అనంతరం దీనికి సంబంధించి అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎంతకాలం నుంచి వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, ఎంతకాలం నుంచి అదే ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది.